అందరికీ మరణాత. అందరూ ఎలా ఉన్నారు? మీ అందరి కొరకు ప్రతిదినము ప్రార్థన చేయించు ఉన్నాము. త్వరలో దేవుడు గొప్ప విడుదల దయచేసి యథావిధిగా మానవ జీవనము కొనసాగాలని నిత్యము ప్రార్థన చేయించు ఉన్నాము. మీలో ప్రతి ఒక్కరూ కూడా మీ గృహంలో ఉండి ఇందు విషయమై ప్రార్థన చేయించు ఉన్నారని విశ్వసించుచు ఉన్నాం. ప్రభునందు ప్రియులారా, దేవుడు కరుణా సంపన్నుడై ఉన్నాడు. ప్రతి దైవ సేవకుడు కూడా ఈ దినమున నా ఆత్మీయ బిడ్డలైన వారిని నేను కలుసుకొనలేకపోతున్నాను. ఆదివారం వచ్చేసరికి దేవాలయములో ఆత్మీయ బిడ్డలందరూ చేరి దైవ సేవకునితో కలిసి, ఆత్మీయ తండ్రితో కలిసి, వారి కాపరితో కలిసి ఎంతో సంతోషముతో ప్రధాన కాపరి అయిన దేవునిని స్తుతించుట, ఆరాధించుట అనేది జరిగేది. వ్యక్తిగతంగా మీరు మీ సమస్యలను దైవ సేవకులైన వారికి తెలియచేసినప్పుడు వారెంతో సంతోషంతో, ప్రేమతో, భారముతో మీ కొరకు ప్రార్థనలు జరిగించేవారు. కానీ ఇప్పుడు అవకాశం లేదు. ప్రతి ఒక్కరూ వారి వారి గృహములలో బంధింపబడి ఉన్నారా అన్నట్టుగా ఈ పరిస్థితులలో దైవ సేవకులైన వారి 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 గృహములలో ఉండి ఆత్మీయ బిడ్డలైన వారి కొరకు ప్రార్థనలు చేయుట తప్ప మరి ఏమీ చేయలేని పరిస్థితి కనబడుచు ఉన్నది. అయితే ప్రభునందు ప్రియులారా, పరిశుద్ధ గ్రంథములో అపోస్తుల కార్యములలో 12వ అధ్యాయములో ఒక సందర్భం కనబడుచు ఉన్నది. అదేమిటి అనంటే, గృహములలో నిర్బంధించబడి ఉన్న విశ్వాసుల కొరకు ఇప్పుడు ఎలాగూ దైవ సేవకులైన వారు ప్రార్థించుచు ఉన్నారు, అలాగున ఆ దినమున నిర్బంధించబడి ఉన్న హేరోదు చేత చెరసాలలో ఉంచబడి ఉన్న పేతురు కొరకు సంఘము అత్యాసక్తితో ప్రార్థన చేసి ఉన్నది. ఇప్పుడు ఒకరి కొరకు ఒకరు ప్రార్థించుకోవలసిన సమయం ఇది. గనుక ఇట్టి భారము కలిగి, ప్రేమ కలిగి, సేవే సర్వస్వము, సేవే సమస్తము అని జీవితములను సజీవ యాగముగా సంపూర్ణముగా సమర్పించుకొని సాగిపోవచ్చు ఉన్న దైవ సేవకులైన వారికి ఇది గొప్ప శ్రమకాలముగా ఉన్నది, బంధింపబడినట్టుగా ఉన్నది. సువార్త ప్రకటించడానికి, సువార్త వ్యాప్తి చేయడానికి, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రాజ్యమును విస్తరింప చేయడానికి అవకాశములు లేనట్టి దినములలో మనమున్నాం. అయితే అప్పుడు చెరసాలలో ఉన్న పేతురు కొరకు సంఘము అత్యాసక్తితో ప్రార్థన చేసి ఉన్నదని దేవుని వాక్యము సెలవిచ్చి ఉన్నది. ఇదే అంశమును గూర్చి కొన్ని నెలల క్రితము నేను మరణాత మహిమ స్వస్థత శాలలో దేవుడు అందించగా బోధించిన వర్తమానమును మీ ముందుంచుచు ఉన్నాను. ప్రతి ఒక్కరూ శ్రద్ధతో ఈ వర్తమానమును ఆలకించి, కేవలము దైవజనులైన వారు మీ కొరకు ప్రార్థనలు చేయడం మాత్రమే కాదు కానీ మీరు కూడా వారి కొరకు, వారి పరిచర్య కొరకు, వారి దర్శనము కొరకు విశ్వాసముతో, భారముతో, ప్రేమతో ప్రార్థన చేయాలని, పేతురు కొరకు ఎలాగైతే సంఘము అత్యాసక్తితో ప్రార్థన చేసిందో, విలువైన ప్రార్థనతో, బలమైన ప్రార్థనతో, హృదయపూర్వకమైన ప్రేమతో చేసిన ప్రార్థనతో గొప్ప విజయము క్రైస్తవ సంఘము పొందుకోవాలని ప్రేమతో మీకు తెలియచేస్తూ ఈ వర్తమానమును మీకు అందించుచు ఉన్నాను. శ్రద్ధతో ఆలకించండి. దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమేన్. అపోస్తలుల కార్యములు 12వ అధ్యాయము 5వ వచనం.
పేతురు చెరసాలలో ఉంచబడి సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. ప్రార్థన చేస్తున్నాను. సర్వోన్నతుడ, సర్వకృపానిధి, ప్రేమ కలిగిన యేసయ్యా, గరుడ, మహాగరుడ, ప్రేమామయుడ, శాశ్వతమైన ప్రేమతో మమ్మలను ప్రేమించుచు ఉన్న మా గొప్ప తండ్రి, నీకు వందనములు చెల్లించుచు ఉన్నాము. 2019వ సంవత్సరంలోనికి మమ్మలను నడిపించి ఈ జనవరి మాసమంతట్లో మమ్మలను కాల్చి కాపాడి ఈ ఆఖరి శుక్రవారం దినమున నీ ఏర్పాటు సన్నిధిలోనికి మేము చేరి నిన్ను స్తుతించడానికి, నిన్ను ఘనపరచడానికి, నీ పాదములు పట్టి బ్రతిమలాడుచు ప్రార్థనలు చేయడానికి ఎంతవరకు మమ్మల్ని నడిపించినందుకు నీకు అనేక వందనములు చెల్లించుచు ఉన్నాము. నీ వాక్యమే నన్ను బ్రతికించున్నది అని భక్తుడు అన్నట్టుగా శారీరకముగా మేము జీవించడానికి శారీరక ఆహారం ఎంత అవసరమై ఉన్నదో మా ఆత్మలు పోషింపబడి బలపడడానికి, మా ఆత్మలు మార్గమైన నీలో ముందుకు బలముగా సాగిపోవడానికి నీ వాక్యమే మాకు అవసరమై ఉన్నది తండ్రి. అతి నీ వాక్యమును మేము ధ్యానించుచూ ఉండగా చదవబడిన వాక్య భాగములో నుండి మాతో మాట్లాడి మమ్మలను బలపరచుమని, ఉజ్జీవింపచేయమని మంచి బోధకుడు ప్రాణప్రియుడైన యేసు నామములో వినయముతో వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, యేసుక్రీస్తు ప్రశస్త నామములో మీకు కృప సమాధానము కలుగునుగాక. ఆమేన్. క్రైస్తవ సంఘము ఇది యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిలువ శ్రమలలో నుండి ఉద్భవించినది. చాలా విశిష్టమైన, ప్రత్యేకమైన, బలమైన, అధికారము కలిగిన మూలము సంఘమునకు ఉన్నది. అందుకనే సంఘము అనగానే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఉద్దేశములో, ఆలోచనలో, అంతరంగములో ప్రత్యేకమైన స్థానము కలిగిన దానిగా ఉన్నది. అందుకనే దేవుని యొక్క రక్షణ మహాసంకల్పములో చెదరిన వారిని ఒక చోటికి చేర్చుటకు, నశించుచున్న వారిని నడిపించి బాగు చేయు స్థలముగా, కుమ్మరి గృహముగా సంఘము కనబడుచు ఉన్నది. అందుకనే దైవజనుడి యొక్క మాటల్లో కూడా జనులు, చెదిరిపోయిన జనులు, బావిలు గోపురము దగ్గర చెదిరిపోయిన జనులు మరలా కల్వరి యొద్ద కలుసుకొనిరి అని ఆయన చెప్పిన మాటలు ఆది కాలము నుండి క్రొత్త నిబంధన కాలము వరకు జరిగిన మానవుల యొక్క ఆత్మీయ ప్రయాణము కనబడుచు ఉన్నది. కడకు చెందిన వారు ఒక చోటికి చేరి సంఘముగా కూడి దేవునిని స్తుతించుచు ఉన్నారు, ఘనపరచుచు ఉన్నారు. చేరిన వారు వ్యక్తులే కావచ్చు, చేరిన వారు ఈ లోకములో జీవించు నరులు కావచ్చు. కానీ ఎక్కడ 2-3 నా నామమున కూడి ఉందరో వారి మధ్య ఉంటానని సెలవిచ్చిన వారిని బట్టి ఈ సమూహము, ఈ గుంపు ప్రత్యేకమైన దానిగా, బలమైన దానిగా కనబడుచున్నది. అందుకని క్రైస్తవ సంఘం అనగానే కేవలము ఒక చోట, ఒక ప్రాంతములో, ఒక పట్టణములోనూ, ఒక గ్రామములోనూ ఉన్నది కాదు. కానీ సార్వత్రిక సంఘము అనగానే ప్రపంచమంతటిలో ఉన్న
క్రైస్తవులందరూ కలిసినప్పుడు ఒక చోట కూడితే అది సార్వత్రిక సంఘము. ప్రాంతములు వేరుగా ఉండవచ్చు, పద్ధతులు వేరుగా ఉండవచ్చు, ప్రదేశములు వేరుగా ఉండవచ్చు, భాష వేరుగా ఉండవచ్చు, క్రమములు వేరుగా ఉండవచ్చు, కానీ వారు అందరూ చేసేది ఒకటే: దేవునిని స్తుతించుట, మహిమపరచుట, ఘనపరచుట. రక్షణ లేని వారు చేరి రక్షణ కలవారిగా సురక్షితమైన స్థితిలోకి వచ్చుట. కడకు ఒకటే గమ్యము, పరలోక రాజ్యం. దాని కొరకు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రెండవ రాకడ కొరకు సిద్ధపడుట. ఎక్కడ ఉన్న క్రైస్తవ సంఘమైన బైబిల్లో ఉన్న ఆది సంఘమును ఆధారముగా చేసుకుని సాగుతూ ఉన్న ఏ క్రైస్తవ సంఘమైనా ఒకటే గమ్యము కలదానిగా, ఒకటే ప్రార్థన కలదానిగా, ఒకటే విధమైన సిద్ధపాటు కలదానిగా ఉంటుందనే మాట మనము గమనించవలసిన వారమై ఉన్నాం. ఎందుకనగా మనము ఆరాధించేది అదే దేవునిని, మనలను నడిపించేది అదే ఆత్మ. అందుకనే ఆ ఆత్మ అందరినీ ఏకము చేయించున్నాడు. అందుకనే సంఘం అనగానే చాలా ప్రత్యేకమైనది. మనకు అర్థమైనంత వరకు మాత్రమే కాకుండా సంఘమునకు చాలా ఉన్నతమైన విలువ, ప్రత్యేకత ఉన్నది అనే మాట మనము గమనించవలసిన వారమై ఉన్నాం. ఎందుకనగా దేవుని నామమును స్మరించుచు, దేవునిని మహిమపరచుచు, దేవునిని వారి మధ్య కలిగి దేవునిని ఘనపరచుచు, దేవునిచ్చిన వాటిని పొందుకుంటూ దేవుని యందు ఆనందించుచు సాగిపోవచ్చు ఉన్నదే సంఘం. అయితే ప్రభువునందు ప్రియులారా, ఈ సంఘము ద్వారా దేవుడు అనేకమైన అద్భుత కార్యములు జరిగించుచు ఉన్నారు. ఆది సంఘ కాలములో గొప్ప ఉద్యమము తీసుకుని వచ్చిన వాడు పేతురు. ఎందుకనగా యేసుక్రీస్తు ప్రభువారి వెంట ఉండి ఆయనతో సహజీవనము చేసి, సహవాసము చేసి, ఆయనను వెంబడించి ఆయన నుండి అనేకమైన విషయములను గ్రహించిన వాడు పేతురు. ముమ్మారు యేసు ఎవరో తెలియదని బొక్కినా కానీ ఆయన ఏర్పాటులో ఉండడాన్ని బట్టి క్రైస్తవ సంఘములకు పునాదిగా ఉండదగిన గొప్ప అర్హత పొందుకున్నవాడు పేతురు. శిష్యులందరూ అక్కడ ఉన్నా కానీ అందరికంటే ముందుగా, ప్రభువా, నీవు నీళ్లపై నడిచిన వాడవైతే నన్ను కూడా నడిపించగలవని, ప్రభువా నేను కూడా నడుస్తాను అని కోరి విశ్వాసముతో నీటిపై నడిచిన వాడు పేతురు. అంత మాత్రమే కాదు కానీ ఒక దినము మాట్లాడుచున్నాడు, వెండి బంగారములు నా యొద్ద లేవు, కానీ నా యొద్ద ఉన్నది నీకిచ్చుచున్నాను అని చెప్పి నజరేయుడైన యేసు నామములో లేచి నడువుము అని చెప్పగలిగిన వాడు. అనగా తన పరిచర్యలో వెండిని ఆశించకుండా, బంగారమును ఆశించకుండా, ధనమును ఆశించకుండా, వాటిని సంపాదించకుండా కేవలము నజరేయుడైన యేసును సంపాదించుకున్నవాడు పేతురు. అందుకే అనుభవం కలిగిన తన బోధన ద్వారా ఒక్కసారిగా అసలు క్రైస్తత్వం అనేది లేని దినములలోనే నిలువబడి బోధిస్తే అక్కడ ఉన్న యూదులందరూ పశ్చాత్తాపము కలిగి వెంటనే వారు వచ్చి ఇప్పుడు మేము ఏమి చేయవలను అని అడిగేటట్టు గొప్ప మారు మనస్సు వారికి కలుగునట్లుగా వారికి బోధించిన వాడు పేతురు. ఆయన అనుభవంలో నుండి పలికిన మాటల్లో అనేకమైన మాటలు మనలను బలపరుస్తూ, ఆది సంఘమును ఎలాగో బలపరిచినవో, రూపించినవో, అలాగూ మనలను కూడా బలపరుచుచూ ఉన్నవి. అయితే ఒక దినము పేతురు నడిపించుచూ ఉన్న సంఘం ప్రార్థన చేయించు ఉన్నదట. ఎందుకు ప్రార్థన అంటే, క్రీస్తు కొరకు వారి ప్రాణములను అర్పించిన వారు ఆది అపోస్తలులు. పేతురైతే నేను క్రీస్తు వలె సిలువ వేయబడడానికి అర్హుడను కాదు కనుక నన్ను తలకిందులుగా సిలువ వేయండి అని తలకిందులుగా సిలువ వేయబడి తన ప్రాణమును అర్పించిన వాడు. అందుకనే ప్రాణములను తెగించి ఇక్కడ సువార్త ప్రకటించవచ్చు,
అక్కడ సువార్త ప్రకటించకూడదు అనేది లేకుండా దేవుడు ఎక్కడికి నడిపిస్తే అక్కడికి వెళ్ళి, ఎక్కడ బోధించమంటే అక్కడ బోధించిన వాడు పేతురు గొప్ప మార్పు తీసుకుని వచ్చుచూ ఉన్నాడని, యూదా మతమును కాదని క్రైస్తత్వము విస్తరించుచూ ఉన్నదని పేతురును ఆ దినముల్లో హేరోదు బంధించాడు. బంధించినప్పుడు ఇప్పుడు బంధకములలో ఉన్న వారి కాపరిని గురించి, శ్రమలో ఉన్న వారి కాపరిని గురించి సంఘము ప్రార్థించడం మొదలుపెట్టింది. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ రాయబడిన మాటల్లో మనం చూస్తే పేతురు యొక్క సంఘము ఎలాగో ప్రార్థన చేయించు అన్నది ఒక చక్కని మాట ఉపయోగించబడింది. మనం తరచు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. పేతురు చెరసాలలో ఉంచబడెను, సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయించుండెను. సంఘము అత్యాసక్తితో ప్రార్థన చేయించున్నది. సంఘం యొక్క ప్రార్థన విలువైనది, సంఘం యొక్క ప్రార్థన బలమైనది. అందుకే ఇప్పుడు ఎవరైతే ప్రేమతో సువార్త ప్రకటించారో, ఎవరైతే వారిని ఆత్మీయంగా రూపించుచు ఉన్నారో, ఎవరైతే వారు మేలు కోరి కన్నీళ్లు విడిచి వారి కొరకు ప్రార్థనలు చేయించు ఉన్నారో, ఆ కాపరి శ్రమలో ఉన్నాడు, ఆ కాపరి బంధింపబడి ఉన్నాడు, ఆ కాపరి కదలలేని పరిస్థితిలో ఉంచబడ్డాడు. అందుకని ఇప్పుడు సంఘము చేయగలిగింది ఏమిటి? ఎందుకంటే బంధించిన వాడు రాజు కనుక ఈ రాజు మనసు ఎలాగో మార్చాలి, లేక ఈ రాజు బంధకములలో నుండి మా కాపరి ఎలాగో బయటికి రావాలి. అందుకని ఇప్పుడు ఈ గురువు నేర్పించిందే, ఈ కాపరి నేర్పించిందే, ఈ నాయకుడు నేర్పించిందే ప్రార్థనయే మీ ఆయుధము. అందుకే పౌలు అంటున్నాడు, మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు, అవి శరీర సంబంధమైనవి కావు, అవి ఆత్మ సంబంధమైనవి. ఎంత బలమైనవి అంటే దేవుని యొక్క దుర్గములను సైతము పడద్రోయగలిగినంత శక్తి గలవి. ఇప్పుడు ఆ యుద్ధోపకరణమును గురించి, ఆ యుద్ధోపకరణమును మాకు అందించిన వాడు మా నాయకుడు, మా కాపరి. ప్రార్థన అనే యుద్ధోపకరణమును మాకు అందించిన వాడు. దానిని ఎలా వినియోగించాలో, ఎప్పుడు ప్రయోగించాలో, ఏ విధముగా దానిని సద్వినియోగపరచుకోవాలో బోధించిన వాడు, నేర్పించిన వాడు, నడిపించిన వాడు మా కాపరి. అందుకే ఇప్పుడు ఆ కాపరే శ్రమలో ఉంటే ఇంతకాలము మేము శ్రమలలో ఉన్నప్పుడు మా కొరకు మా కాపరి ప్రార్థన చేశాడు, మా నాయకుడు, మా ఆత్మీయ తండ్రి ప్రార్థన చేశాడు. ఇప్పుడు ఆయనే శ్రమలో ఉన్నాడు, ఆయనే భారము కలిగిన వాడుగా ఉన్నాడు, ఆయనే పోరాటంలో ఉన్నాడు. కనుక ఇప్పుడు సంఘం యొక్క బాధ్యత ఏమిటి? సంఘం యొక్క బాధ్యత ఏమిటి? మోషే ఒక దినము ఆయన పర్వతంపై ఉండి అక్కడ కర్రను ఎత్తి పెట్టుకున్నాడట. రెఫీదీములో కర్ర ఎత్తి పట్టుకుంటే యెహోషువ యొక్క సైన్యములకు విజయం కలుగుచున్నది. కర్ర దించింది, అమాలేకీయులకు విజయము కలుగుచున్నది. ఇప్పుడు ఎంతసేపు పట్టుకుంటాడు ఈ నాయకుడు? ఎంతసేపు పట్టుకుంటాడు ఈ దైవజనుడు? అందుకని ఇప్పుడు హూరు, అహరోను వారు వచ్చి ఏం చేస్తున్నారు? ఆయన చెయ్యిని ఆదుకుంటున్నారట, సహకరించుచు ఉన్నారు, ఎత్తి పట్టుకోవడానికి సహకారం అందించుచు ఉన్నారు. ఎత్తి పట్టుకున్న ఈ కర్ర ఆత్మరెత్తి చేయించున్న ప్రార్థనకు సాదృశ్యంగా కనబడుతుంది. అందుకే ప్రార్థన సహకారం అనేది ఒక కార్యము జరుగుతూ ఉన్నప్పుడు, ఒక పోరాటము కనబడినప్పుడు, సంఘ నాయకుడు నలిగిపోవచ్చు ఉన్నప్పుడు, సంఘ నాయకుడు బాధ్యత వహించుచు ఉన్నప్పుడు తప్పక సంఘము చేయవలసిన పని ఇదే. సహకారం అందించాలి. అన్ని సహకారముల కంటే గొప్ప సహకారం ప్రార్థనా సహకారం. అందుకే ఇప్పుడు అయ్యో మా మధ్య ఉండవలసిన వాడు ప్రేమతో మమ్మల్ని పలుకరించి మా కొరకు ప్రార్థనలు చేసే మా సంఘ కాపరి రాజు యొక్క బంధకములలో ఉన్నాడు,
కానీ ఆ రాజు యొక్క బంధకంలోనికి వెళ్ళడానికంటే ముందు రాజులకు రాజు ప్రభువులకు ప్రభు అయిన ఆ మహారాజు గురించి మాకు తెలియజేశాడు. ఎలాగో ఆయనను చేరుకోవాలి, ఈ లోకంలో ఉన్న ఒక అధికారిని చేరుకోవాలంటే ఒక ప్రోటోకాల్ ఉంటుంది, ఒక పద్ధతి ఉంటుంది. నేరుగా వెళ్ళి వారిని కలుసుకోలేము. అందుకే ఇప్పుడు ఆ ఉన్నతమైన అత్యున్నతమైన సింహాసనంపై ఆసీనుడై ఉన్న ఆ రాజుని ఎలా చేరుకోవాలో ఈ నాయకుడు మాకు నేర్పించాడు. ఎలాగో చేరుకోవాలి, ఎలాగో విన్నపము తెలియచేయాలి, ఎలాగో మొదలు పెట్టాలి, ఎలాగో ప్రార్థన చేయాలి, ఎలాగో వేడుకోవాలి. అందుకే ఇప్పుడు నీవు శ్రమలో ఉన్నావా? శ్రమలో ఉన్నప్పుడు నీవు నీ శ్రమ వైపు చూడటం కాదు, దానికి పరిష్కారము, దానికి ఏకైక పరిష్కారము ప్రార్థన. అదే నేర్పించాడు కదా, అదే బోధించాడు కదా, అదే చెరసాలలో ఉన్న పత్రికలో రాసి పంపించాడు కదా, దూర ప్రదేశంలో ఉన్న పత్రికలో రాసి పంపించాడు కదా. వాటిని చదువుకున్నాం కదా, వాటిని నేర్చుకున్నాం కదా. ఇప్పుడు వాటిని క్రియలో కనపరచవలసిన, ఎక్సర్సైజ్ చేయవలసిన సమయం వచ్చింది. అందుకే ఇప్పుడు ఏం చేస్తుందట సంఘము? ఏమి చేయగలం? ఈ అధికారి దగ్గరికి వెళ్ళి ఆ అధికారి దగ్గరికి వెళ్ళి కలవడం కాదు. సంఘము అత్యాసక్తితో ప్రార్థన చేయించు ఉన్నది, అత్యాసక్తితో ప్రార్థన చేయించు ఉన్నది. ఊరికనే వట్టి మాటగా ప్రార్థన అని అనలేదు, ఆసక్తితో ప్రార్థన అనలేదు, అత్యాసక్తితో ప్రార్థన. ప్రభువులారా ఆలోచన చేయండి. మనకు శ్రమ కలిగినప్పుడు, మన జీవితాల్లో ఇబ్బందులు ఎదురైనప్పుడు, మన కుటుంబంలో బాధలు వచ్చినప్పుడు, మన శరీరంలోనికి అనారోగ్యం వచ్చినప్పుడు ఏం కోరుతాం, ఏం కోరుకుంటాం? మా సంఘ కాపరి మా కొరకు భారముతో ప్రార్థన చేయాలి, ఆసక్తితో ప్రార్థన చేయాలి, అత్యాసక్తితో ప్రార్థన చేయాలి. ఇప్పుడు నీవు ప్రార్థన చేయవలసిన సమయం వచ్చింది. అందుకే ఇప్పుడు సంఘము ప్రార్థన చేయించుకున్నదట, ప్రార్థన చేయించుకున్నదట, అత్యాసక్తితో ప్రార్థన చేయించుకున్నది. ప్రభువుల ప్రియులారా, అత్యాసక్తితో మేము ప్రార్థన చేస్తే ఏం జరుగుతుందండి? దైవజనులు ప్రార్థన చేస్తే అద్భుతాలు జరుగుతాయి, కానీ మేము ప్రార్థన చేస్తే ఏం జరుగుతుంది? ప్రభువుల ప్రియులారా, మనం అందరము చేయగలిగితే సరైన ప్రార్థన, మనం ఏ ప్రార్థన నేర్చుకున్నామో, యేసుక్రీస్తు ప్రభువారు ఎలాంటి ప్రార్థనా పరుడుగా ఉండి ఎట్టి ప్రార్థన నేర్పించిన వాడై ఉన్నాడు. ఆది అపోస్తలులైన వారు భూలోకము తలకిందులయ్యేటట్టుగా ఎట్టి ప్రార్థనలు చేశారు. తన సంఘ కాపరిగా ఉన్నవారు ఎలాంటి ప్రార్థనలు మనకు నేర్పించుచు ఉన్నారు, ఎట్టి ప్రార్థనలలో మనలను నడిపించుచు ఉన్నారు. తప్పక ఆ ప్రార్థనలు మనము చేయవలసిన వారమై ఉంటాం. అందుకే ఇప్పుడు అత్యాసక్తితో సంఘము ప్రార్థన చేయించు అన్నది. ఓ సంఘమా, నీకు శ్రమ వచ్చినప్పుడు, నీకు ఇబ్బంది కలిగినప్పుడు, నీ కొరకు నీవు చేయలేని కార్యము నీ ఎదుట ఉన్నప్పుడు నువ్వు ప్రార్థన చేయాలి అని తెలియజేసి ఉన్నారు కనుక ఇప్పుడు ఆయనే బంధకములలో ఉన్నాడు, పేతురు బంధకములలో ఉన్నాడు. అందుకే ఇప్పుడు సంఘము ప్రార్థన మొదలుపెట్టింది. ఆ ప్రార్థన ఎలా సాగుతుందంటే అత్యాసక్తితో ప్రార్థన. అలాగూ ప్రార్థన చేయించుండగా ఏమి ప్రతిఫలం కలిగింది, ఎలాంటి ప్రతిఫలం కలిగింది? దేవుని వాక్యంలో మనం చూద్దాం. 6వ వచనం చదవండి. హేరోదు అతనిని వెలుపలికి తీసుకొని రావాలి ఉండగా ఆ రాత్రియే పేతురు 2 సంఖ్యలతో బంధింపబడి ఇద్దరు సైనికుల మధ్య నిద్రించుచుండెను. మరియు కావలి వారు తలుపు ఎదుట చెరసాల కాచుకొనుచుండిరి. ఇదిగో ప్రభువు దూత అతని దగ్గర నిలిచెను. దేవుని మహిమ కలుగును గాక. సంఘము అత్యాసక్తితో ప్రార్థన చేయించుకున్నది. సంఘం ఎక్కడో ఉంది, పేతురు చెరసాలలో ఉన్నాడు. ఇప్పుడు సంఘము అత్యాసక్తితో ప్రార్థన చేయించు ఉండగా కడుగుచు ఉన్న ప్రతిఫలము ఎక్కడ కనబడుతుంది?
సంఘం ఎక్కడో ఉంది, ఒక గదిలో ఉంది, ఒక ఇంటిలో ఉంది. వారందరూ అక్కడ చేరి అతి ఆసక్తితో ప్రార్థన చేస్తున్నారు. ఆ ప్రార్థన ఎక్కడి నుండి నెరవేర్పును తీసుకుని వస్తుందంటే పరలోకం నుండి నెరవేర్పును తీసుకుని వచ్చి ఉన్నది. అందుకే ఇప్పుడు నీ ప్రార్థన సంఘము బలముతో చేసిన ప్రార్థన, ఆసక్తితో చేసిన ప్రార్థన, ఏక మనస్సుతో చేసిన ప్రార్థన పరలోకాన్ని కదిలించి వేస్తుంది. అందుకే ఇప్పుడు పరలోకము నుండి ఎక్కడి నుండి వస్తారు దూతలు? ఎక్కడి వచ్చింది దేవుని దూత? అందుకే ఇప్పుడు పరలోకము నుండి ఎందుకు వచ్చిందట? దేవుని దూత దిగి వచ్చి వేసింది. పరలోకము నుండి దేవుని దూత, దేవుడు పంపించగా దేవుని దూత దిగి వచ్చి వేసింది. ప్రభువుల ప్రియులారా, ఇప్పుడు పేతురు ఒక్కడిగా ఉన్నాడా? లేకపోతే ఇప్పుడు ఆయనకు తోడుగా పరలోకము నుండి ఒకరు దిగి వచ్చారా? ఆలోచన చేయడానికే సంఘం యొక్క ప్రార్థన ఎంతటి ఫలమును తీసుకుని వచ్చి ఉన్నదో, ఎలాంటి కార్యములు జరిగించు ఉన్నదో మనం ఆలోచించవలసిన వారమై ఉన్నాము. అందుకే ఇప్పుడు దేవుని దూత దిగి వచ్చేసింది. నీవు ఆసక్తితో ప్రార్థన చేయగలిగితే తప్పక దేవుడు తన దూతను పంపిస్తాడు. ఎట్టి కార్యం అక్కడ జరగవలసి ఉన్నదో, ఎటువంటి సహాయం అవసరమై ఉన్నదో దేవుడు బాగుగా ఎరిగిన వాడై ఉన్నాడు. అందుకే నీవు బలమైన ప్రార్థన, విశ్వాస సహితమైన ప్రార్థన నువ్వు చేయగలిగితే తప్పక దేవుడు నెరవేర్పులు దయచేస్తాడు. అందుకే ఇప్పుడు అక్కడ నువ్వు ప్రార్థన చేస్తున్నావు, కానీ పరలోకము కదిలింపబడింది. పరలోకము నుండి ఒక దూత దిగి వచ్చేసిందట, ఒక దూత దిగి వచ్చి వేసింది. ప్రభువుల ప్రియులారా, దేవుని వాక్య గ్రంథములో మనం గమనించగలిగితే దేవుని దూత దిగి వస్తే ఎటువంటి కార్యములు జరుగుతాయో, ఎన్ని కార్యములు దేవుడు ఆ దూతల ద్వారా జరిగించి ఉన్నాడు, ఎటువంటి బలమైన వర్తమానములు ఆ దూతల ద్వారా పంపించి ఉన్నాడు. కొన్నిటిని మనం దేవుని వాక్య గ్రంథములో నుండి చూద్దాం. మొదటిగా ఆదికాండము 28వ అధ్యాయం 12వ వచనం చదువుకుందాం. అప్పుడు అతడు ఒక కల కని, అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలుపబడి ఉండెను, దాని కొన ఆకాశమునంటెను, దాని మీద దేవుని దూతలు ఎక్కుచు దిగుచు నుండిరి. ప్రభువుల ప్రియులారా, యాకోబు తండ్రిని మోసగించిన వాడు, అన్నను మోసగించిన వాడు, ఇక మోసగాడిగా కుటుంబమును మోసగించడం కంటే ఇంకా దానికి మించి ఉండదు. బయట వారిని మోసగించడం వేరు, కానీ పెంచిన తండ్రిని మోసగించాడు. కానీ పెంచిన భక్తిపరుడైన తండ్రిని నిస్సహాయ స్థితిలో కళ్ళు కనబడక వృద్ధాప్యములో ఉన్న తండ్రిని మోసగించడానికి కూడా వెనకాడని మోసగాడు యాకోబు. అంత మాత్రమే కాదు, అన్నగారు తనతో కలిసి జన్మించిన అన్నగారుకు సంబంధించిన జ్యేష్ఠత్వపు ఆశీర్వాదములను దొంగిలించడానికి పనిచేస్తూ ఉన్నాడు. అలాగే తెలిసాడు, తండ్రిని మోసగించాడు. ఒక ప్రక్క తండ్రి ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. తండ్రిని చూస్తే ఏసావు స్వరము వింటే యాకోబు అది హెచ్చరిస్తున్నాడు, కానీ హెచ్చరికను సహితము ప్రక్కన పెట్టాడు. ఎప్పుడైతే నువ్వు అతిక్రమము చేయాలని నిశ్చయించుకున్నావో, పాపము చేయడానికి నిర్ణయించుకున్నావో, ఇక మంచి మాటలు హెచ్చరికలు నువ్వు లక్ష్య పెట్టవు. అలాగే యాకోబు కూడా చేస్తున్నాడు, ఏర్పాటులో ఉన్నవాడు కూడా చేస్తున్నాడు. అందుకే దేవుని వాక్యం అంటుంది, ఒక్కడును లేడు నీతిమంతుడు లేడు. శారీరక నైజమును బట్టి పాపము చేయించుకున్నాడు, మోసగించి ఆశీర్వాదములను పొందుకున్నాడు. ఆశీర్వాదం పొందుకున్నవాడు ఎక్కడైనా సంతోషంగా ఉండాలి, కానీ ఈయనలో ఆశీర్వాదం పొందుకున్న వెంటనే భయము మొదలైంది. అక్కడే తెలుస్తుంది ఇది సరైన విధానం కాదని, ఆశీర్వాదం పొందుకోవడానికి ఇది సరైన విధానము కాదని అక్కడే అర్థమవుతుంది. అందుకనే ఇప్పుడు ఆశీర్వాదం పొందుకోవడానికి ఒక క్రమం ఉంటుంది, ఒక పద్ధతి ఉంటుంది. అదే తర్వాత యాకోబు దేవుడు నేర్పించాడు. కానీ ప్రభువుల ప్రియులారా, ఇక్కడ యాకోబు మాత్రము ఆశీర్వాదం పొందుకున్న వెంటనే ప్రాణభయం ప్రారంభమైంది.
ఆశీర్వాదం పొందుకున్నవాడు విస్తరించాలి కదా, దీవించబడాలి కదా, వృద్ధి చెందాలి కదా, ఆనందంతో ఉండాలి కదా. కానీ పారిపోయాడు. పారిపోతూ ఉంటే ఇప్పుడు పారిపోయి అలసిపోయి ఒక చోట ఆగాడు. అక్కడ రాళ్ళలో ఒక దానిని తీసుకొని తలగడగా చేసుకొని పండుకున్నాడట. ఇప్పుడు దర్శనములో చూస్తూ ఉన్నాడు. అతడు ఒక కల కనెను. ఆ కలలో కనబడుతుంది భూలోకము నుండి పరలోకమునకు వేయబడిన నిచ్చెన. ఆ నిచ్చెన పై నుండి దేవదూతలు దిగుచూ ఎక్కుచూ ఉన్నారు. దేవదూతలు దిగుచూ ఉన్నారు, ఎక్కుచూ ఉన్నారు. ప్రభునందు ప్రియులారానికి అంటున్నాను, పేతురు కొరకు సంఘము అతి ఆసక్తితో ప్రార్థన చేస్తే గొప్ప మార్పు అక్కడ పేతురు ఉన్న స్థితిలో కలిగినట్టుగా ఇక్కడ యాకోబు యొక్క జీవితంలో కూడా ఈ కళ, ఈ ప్రత్యక్షత, ఈ దర్శనము యాకోబు యొక్క జీవితమును మార్చివేసింది. మోసగాడే, పాపం చేసిన వాడే, చేయకూడని పని చేసిన వాడే, తండ్రిని అన్నగారిని బాధ పెట్టిన వాడే. కానీ ప్రభునందు ప్రియులారా, దేవుని ఏర్పాటులో ఉన్నాడు కనుక, దేవుని చిత్తములో ఉన్నాడు కనుక, ఆత్మీయ చింతన కలిగిన వాడుగా ఉన్నాడు కనుక, శారీరక లాయసమును బట్టి మోసగాడైన ఆత్మానుసారంగా భక్తి కలిగిన వాడై ఉన్నాడు. అందుకే ఆ స్థలములో ఏ రాయిని తలగడగా చేసుకున్నాడో తదుపరి ఆ రాయిని నిలువ పెట్టి దాని మీద తైలము పోసాడు. ఆ స్థలము రాళ్ళు కలిగిన స్థలము కానీ మనుషులున్న స్థలము కాదు. అందుకే ఇప్పుడు తైలము ఎక్కడి నుండి వచ్చింది? ప్రాణభయంతో పారిపోయేవాడు అన్ని సర్దుకుని బయలుదేరుతాడా? అన్ని చక్కబెట్టుకుని బయలుదేరుతాడా? అవసరమైన వాటిని సిద్ధపరుచుకుని బయలుదేరుతాడా? అంటే ఏమి సిద్ధపరచుకోకపోయినా యాకోబు తాను కలిగి ఉన్న భక్తిని బట్టి, తాను నేర్చుకున్న పద్ధతిని బట్టి ఆ తైలమును తన వెంట తీసుకుని వెళ్ళాడు. బహుశా ప్రభువా, నేను ప్రాణభయంతో ఇప్పుడు పారిపోతున్నాను, అందుకే ఇప్పుడు నన్ను కాపాడవలసిన వాడు నీవే అనే ప్రార్థన తన హృదయంలో ఉన్నది. అందుకని తైలము వెంట పెట్టుకుని వెళ్ళాడు. అందుకనే వెంటనే లేచి అర్ధరాత్రి వేళ లేచి ఆ రాగిని నిలువ పెట్టి స్తంభముగా చేసి దానిపై తైలము పోయించి ఉన్నాడు అనడంలో యాకోబులో ఉన్న భక్తి, ఆత్మీయ స్థితి కనబడుచున్నది ప్రియులారా. ఎందుకంటే ఇప్పుడు దేవదూతలు కనపడుతున్నారు, దేవదూతలు దిగుచూ ఉన్నారు, ఎక్కుచూ ఉన్నారు. దేవదూతలు దిగి వస్తే ఎలాంటి మార్పు! దేవదూతలు దిగి వస్తున్నారంటే వారంతట వారు శక్తి కలిగిన వారు కాదు. వారంతట వారు మాట్లాడే మాటలు వారంతట వారు మాట్లాడేవి కాదు. దూత అనగానే మెసెంజర్ అనగా వారు ఒకరికి ప్రతినిధిగా వస్తున్నారు. ఎవరైనా దేవునికి ప్రతినిధిగా వస్తున్నారు, దేవాది దేవునికి ప్రతినిధులుగా వస్తున్నారంటే అందుకే ఇప్పుడు దేవుని ప్రతినిధులైన దేవదూతలు దిగి వచ్చారు. అక్కడ దేవుని దూత దిగి వచ్చింది పేతురు దగ్గర, ఇక్కడ దేవుని దూతలు దిగి వస్తున్నారు. అందుకే ఇప్పుడు మోసగాడు ఇశ్రాయేలుగా మార్చబడగలిగిన తరుణం వచ్చింది, ఆ సమయం వచ్చింది. అందుకే ఇప్పుడు దేవుడు నిన్ను క్షమిస్తానంటం లేదు, దేవుడు నిబంధన చేస్తున్నాడు యాకోబుతో. దేవుడు యాకోబుతో ఆ నిబంధన చేసిన తర్వాత తప్పనిసరిగా యాకోబులో పశ్చాత్తాపమే కలిగి ఉంటుంది. ఒకసారి దేవుడు కనబడి మాట్లాడితే తప్పనిసరిగా పశ్చాత్తాపమే కలిగి ఉంటుంది. అందుకే ఆ భాగం చదువుతుంటే ఒక దినం అనిపించింది, ఇదిగో ఇప్పుడు ఒక నిచ్చెన, రాళ్ళున్న స్థలం, ఆ స్థలము రాళ్ళున్న స్థలం, కపాల స్థలము రాళ్ళున్న స్థలం, భూలోకము నుండి పరలోకములకు వేయబడిన నిచ్చెన సిలువ. అక్కడ అనుకుంటాను యాకోబుకు సిలువ కనబడింది. భూలోకము నుండి పరలోకములకు వేయబడిన నిచ్చెన యేసుక్రీస్తు ప్రభువు అంటున్నారు, నేను ఎత్తబడినప్పుడు నాపై నుండి నా ద్వారా మీరు పరలోకములకు వెళ్తారు. అందుకే ఇప్పుడు సిలువ శ్రమలు, అందుకే అంటున్నాడు సిలువను చూచుకొలది శిల సమానమైన మనస్సు నలిగి కరిగి నీరవుచున్నది. అందుకే ఇప్పుడు పశ్చాత్తాపంతో ఉన్నాడు కనుక దేవుడు దర్శనము ద్వారా ఆశీర్వదిస్తున్నాడు.
ఆశీర్వదింపబడిన వారిగా, తన స్థితి మారినట్టుగా, ఒక్కడిగా ఉన్నవాడు లక్షలాది మందిగా దీవించబడినట్టుగా, ఏమీ లేకుండా ప్రాణభయంతో పారిపోయిన వాడు భార్య బిడ్డలను పొందుకున్న వారిగా, దాసదాసీలను ఆశీర్వాదము అన్నిటికీ మించి పరలోక సంబంధమైన నిబంధనలు భాగస్థుడైనట్టుగా మనకు కనబడచ్చు ఉన్నది. అందుకే ప్రభువునందు ప్రియులారా, దేవుని దూతలు దిగి వస్తే దేవుని అద్భుతకరమైన సహాయము మనకు అందుతూ ఉన్నదని మాట మనం గమనించాలి. అలాగే రెండవదిగా మనం చూసినట్లయితే దేవుని వాక్య గ్రంథంలో దేవుని దూత ఒక దినము దేవాలయంలోకి దిగి వచ్చి అక్కడ ఒక యాజకుడు మృతుడైపోయాడు. ఆయన పేరు జకర్యా. ఆ జకర్యా తరగతి క్రమము చొప్పున తనకు వంతు వచ్చిందట. అందుకే ధూపవేదిక యొద్ద ఉన్నాడు. ధూపము వేయడానికి ధూపార్తిని చేత పట్టుకొని ధూపము వేయుట తన యాజక ధర్మము కనుక హృదయం నిండా ప్రార్థన, ప్రజల కొరకైన ప్రార్థన, వ్యక్తిగత అవసరత కొరకైన ప్రార్థన తన హృదయంలో నింపుకొని ధూపము వేస్తున్నాడు. ఎందుకంటే ప్రార్థనలు, పాపక్షమాపణ కొరకైన ప్రార్థనలు, అవసరతల కొరకైన ప్రార్థనలు, ప్రజల యోగక్షేమముల కొరకైన ప్రార్థనలు ధూపము వలె దేవుని సన్నిధికి వెళ్ళాలి. ఈ ధూపము దానికి సాదృశ్యంగా కనబడుతుంది. ఆ ధూపార్తిని చేతబట్టుకుని ధూపము వేయడానికి సిద్ధపడుతున్నాడు. అక్కడకు దేవుని దూత దిగి వచ్చి వేసింది. ఇక రిఫరెన్స్ నేను చూపించడం లేదు, కానీ దేవుని దూత అంటుంది, జకర్యా భయపడకము, నీ ప్రార్థన వినబడినది, నీ ప్రార్థన వినబడినది. ప్రభువునందు ప్రియులారా, ఇదిగో నీ ప్రార్థన దేవుడు ఆలకించట్లేదని నీవు అనుకుంటున్నావేమో, కానీ తగిన సమయమందు దానికి నెరవేర్పునిస్తాడు. ఈ యాజకుడు అలాగే భక్తి పర్వాలని ఎలిజబెత్ ఎంతకాలంగా ప్రార్థన చేస్తున్నారు, ఎన్ని ప్రార్థనలు చేసుకుంటారు, ఎన్ని ఉపవాస ప్రార్థనలు చేసుకుంటారు, కానీ తగిన సమయమందు నెరవేర్పు వచ్చింది కనుకనే ఆమె గర్భములో యోహాను జన్మించాడు. స్త్రీలు కనిన వారిలో శ్రేష్ఠుడైన యోహాను జన్మించాడు. అందుకే ప్రభువునందు ప్రియులారా, దావీదు అంటున్నాడు, నా కన్నీళ్లు నీ బొడ్డులో ఉంచబడి ఉన్నవి, అవి నీ కవిలలో కనబడును కదా, నీ గ్రంథంలో రాస్తున్నావు కదా ప్రభువా. అందుకే ప్రభువునందు ప్రియులారా, ఇక్కడ దేవుని దూత దిగి రాగానే ఒక అద్భుతము జరుగుతూ ఉన్నది. బహుకాలము గడిచిన వృద్ధులైన జకర్యా ఎలిజబెతులకు గర్భఫలము కలగనై ఉన్నదని, జకర్యా నీ ప్రార్థన వినబడినదని, దానికి నెరవేర్పు ఇదిగో అని దేవుని దూత ద్వారా దేవుడు తెలియచేయించుకున్నాడు. అందుకే పేతురు కొరకు సంఘము అతి ఆసక్తితో ప్రార్థన చేస్తే ఇప్పుడు పరలోకము కదిలింపబడి దేవుని దూత దిగి వచ్చింది. మరి ఒక చోట దేవుని వాక్యంలో మనం చూస్తే ఒక దినము మరియా అనే దీనురాలు, దాసురాలు ప్రార్థన చేసుకుంటూ ఉన్నది. తన జీవితంలో యోసేపును కలిగి ఉండడమే గొప్ప శుభము అనుకుంటుంది, గొప్ప భాగ్యము అనుకుంటుంది. కానీ దేవుడు ఇచ్చే శుభము, దేవుడు కలుగు చేసే శుభము, దేవుడు ఇచ్చే భాగ్యము, దేవుడు నీ స్థితిని ఎంతగా మార్చగలడు. అందుకే ఆమె భక్తిని చూచి దేవుడు తన దూతను పంపించాడు. దిగి వచ్చిందా దేవుని దూత? దిగి వచ్చండి, మరియా దయాప్రాప్తురాలా, నీకు శుభము. అంతటి శుభమును పొందుకున్నదో, ఎలాంటి ధన్యురాలుగా మారిపోయిందో ఈ దీనురాలు. మన బాగుగా ఎరిగిన వారినే. అందుకే ప్రభువునందు ప్రియులారా, ప్రార్థన దేవుని దూతను దిగి వచ్చేటట్టుగా చేసింది. దేవుని దూత దిగి వస్తే ఎలాంటి అద్భుతములు జరుగుతూ ఉన్నావో, ఎలాంటి సహాయం అందుకున్నదో, ఎలాంటి మార్పు కలుగుతున్నదో, అలాంటి మార్పు కలిగిందో యాకోబు జీవితంలో చూస్తున్నాం. ఎటువంటి ప్రార్థనల నెరవేర్పు చూచారో జకర్యా ఎలిజబెత్ జీవితంలో చూస్తున్నాం. ఎలాంటి శుభము కలిగిందో మరియా యోసేపుల జీవితంలో మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జీవితంలో కూడా కనబడుతూ చూద్దాం దేవుని వాక్యంలో నుండి. మత్తయి సువార్త 4వ అధ్యాయం 11వ వచనం చదవండి.
అంతటా అపవాది ఆయనను విడిచిపోగా ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసి దేవదూతలు దిగి వచ్చి ఏం చేస్తున్నారట? యేసు ప్రభువుకు పరిచర్య చేస్తున్నారు. అప్పటికే 40 దినములుగా ఆయన ఉపవాసం ఉన్నారు. ఉపవాసం ఉండి ఆయన ప్రార్థన చేసుకుంటూ ఉండగా సాతాను ఆయనను శోధించింది. ఆయన మనుష్య కుమారుడుగా ఉన్నాడు కనుక ఆయనకు బలం అవసరమై ఉన్నది, శక్తి అవసరమై ఉన్నది. శోధింపబడిన వారు ఎలాగూ మనము శోధింపబడినప్పుడు శ్రమ ద్వారా అపవాది చేత శోధింపబడినప్పుడు వ్యాధి బాధల చేత మనము శోధింపబడినప్పుడు ఎలాగూ బలహీనపడతామో అలాగే యేసుక్రీస్తు ప్రభువారు కూడా మనలో ఒకటి వంటి వాడయ్యాడు కనుక ఆయన కూడా శోధింపబడిన తర్వాత పరిచర్య అవసరమైనదట. అందుకే ఇప్పుడు దేవుని దూత దిగి వచ్చి ఏం చేసిందట? దేవుని దూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి. ప్రభునందు ప్రియులారా, దేవుని దూతలు దిగి వచ్చి నువ్వు బలహీనంగా ఉన్నప్పుడు, అయ్యో ఈ శ్రమను నేను ఎదుర్కోలేను, ఈ శోధన నేను తట్టుకోలేను అనుకున్న సమయంలో దేవుని దూతలు దిగి వస్తే పరిచర్య, నీకు కావలసిన శక్తి నీలో నింపబడినట్లుగా, నీకు కావలసిన సహాయము వారు అందించే వారుగా ఉంటారనే మాట గమనించాలి. అంత మాత్రమే కాదు కానీ అన్ని పోరాటములకు మించిన పోరాటం, అన్ని శోధనలకు మించిన శోధన శిలువ శ్రమ. ఆ శిలువ శ్రమ సమయంలో కూడా యేసుక్రీస్తు ప్రభువారు గెత్సెమనే వనములో ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు. ప్రార్థన చేసుకుంటూ ఆయన ఎదుట ఉంచబడిన అగ్నిని గురించి ఆయన తండ్రిని వేడుకుంటున్నాడు. దానిని చూస్తే మనుష్య కుమారునిగా తట్టుకోలేనట్టుగా, నేను ఇది చేయలేనట్టుగా, ఇది సాధ్యము కాదన్నట్టుగా కనబడుతుంది. కానీ అసాధ్యమైనా కానీ నేను చెయ్యాలి అనే దృఢ నిశ్చయము కలిగిన వాడిగా, సమర్పణ కలిగిన వాడిగా, తండ్రి చిత్తమును నెరవేర్చడానికి వచ్చిన వాడిగా, ధర్మశాస్త్రములకు లోబడి సమస్త యాగమును పూర్తి చేయడానికి వచ్చిన వాడు కనుక ఆయన ఏం మాట్లాడుతున్నాడో చూద్దాం. లూకా సువార్త 22వ అధ్యాయం 43వ వచనం. తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము, ఆయనను నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించును గాక అని ప్రార్థించెను. అప్పుడు పరలోకము నుండి ఒక దూత ఆయనకు కనబడి ఆయనను బలపరిచెను. ఇప్పుడు పరలోకము నుండి దిగి వచ్చిన దూత యేసుక్రీస్తు ప్రభువును సిలువ యాగము చేయడానికి, సిలువ శ్రమలు అనుభవించడానికి, సిలువను మోయడానికి, సిలువలో విజయము పొందడానికి ఎంత బలము కావాలో అంత బలము ఆయనకు కలుగునట్లుగా ఆయనను బలపరచు ఉన్నది. బలపరిచేది దేవుని దూత కాదు కానీ తండ్రి అయిన దేవుడు ఆయనను బలపరచు ఉన్నాడు. అందుకే నీ జీవితంలో శ్రమలు ఎదురైనప్పుడు, కష్టములు ఎదురైనప్పుడు నువ్వు చేసే ప్రార్థన, సంఘములో ఉన్న వారి కొరకు సంఘము ప్రేమతో చేసే ప్రార్థన, సంఘ కాపరి కొరకు సంఘము ప్రేమతో చేసే ప్రార్థన ఎంతటి ప్రతిఫలమును దయచేస్తున్నదో మనము గమనించవలసిన వారమై ఉన్నాం. ఇలాగ మనం చూసినట్లయితే ఎన్నో విధముల సహాయము దేవుని దూతల ద్వారా కలుగుతూ ఉన్నదనే మాట మనం గమనించాలి. ఒక దినము దానియేలు అంటున్నాడు, రాజుతో మాట్లాడుతున్నాడు, రాజా, ఇదిగో నా దేవుని దృష్టికి నేను నిర్దోషిగా కనబడ్డాను కనుక ఆయన తన దూతను పంపించి సింహముల నోళ్ళు మూయించాడు. సింహములు సాతాను ఏం చేస్తుంది? మనల్ని గర్జించు సింహము వలె ఎవరు మిరుగుదునా అని తిరుగులాడుచు ఉన్నది, మనల్ని మృగాలని ప్రయత్నం చేయించు ఉన్నది, మనల్ని అంతము చేయాలని ప్రయత్నము చేయించునే ఉన్నది సాతాను. అలాంటి సమయంలో ఇదిగో ఇప్పుడు దేవుడు తన దూతను పంపి మనపక్షముగా యుద్ధము చేయనట్లుగా సహాయం చేయవాడుగా ఉన్నాడు. అందుకనే ప్రభునందు ప్రియులారా, ఇక్కడ కనబడుచున్న మాట, సంఘము అత్యాసక్తితో ప్రార్థన చేయగా పరలోకము నుండి దేవుని దూత దిగి వచ్చిందంట. మరలా అదే వచనం చదవండి. లూకా అపోస్తలుల కార్యములు 12వ అధ్యాయం 7వ వచనం.
ఇదిగో ప్రభువు దూత అతని దగ్గర నిలిచెను, అతడుండిన గదిలో వెలుగు ప్రకాశించెను. రెండోది ఇక్కడ మనకు కనబడుచు ఉన్నది, వెలుగు ప్రకాశించిందట. ప్రభునందు ప్రియులారా, చెరసాల బంధింపబడిన స్థలం, పేతురుపై ఉన్న కోపమును బట్టి, రౌద్రమును బట్టి అటువంటి వెలుగు లేని చెరసాలలో హేరోదు ఆయన ఉంచాడు. వచ్చినప్పుడు ఇప్పుడు అక్కడ అంధకారమే కనబడుతుంది. పేతురు ఎటు చూసినా అంధకారమే కనబడుచు ఉన్నది. ఎటు వెళ్ళడానికి మార్గమే కనబడటం లేదు. అందుకే దావీదు అంటున్నాడు, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. ఎందుకంటే అక్కడ ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. అందుకే అంటున్నాడు, నీ దండము, నీ దుడ్డుకర్ర, నీ దండము, నన్ను దుడ్డుకర్ర దండము ఉన్నాయంటే దేవుడు అక్కడే ఉన్నాడు. దేవుడు ఉన్న చోట చీకటికి అవకాశము లేదు. అందుకే ఇప్పుడు వెలుగు ప్రకాశించింది. అసలు ఎక్కడున్నారో తెలియదు, ఎటు వెళ్ళాలో తెలియదు, ఏమిటి బాధ అన్నట్టుగా పేతురు పరిస్థితి ఉండగా అక్కడ సంఘము అత్యాసక్తితో ప్రార్థన చేసిందట. అత్యాసక్తితో ప్రార్థన చేయగా పరలోకము కదిలింపబడింది. పరలోకము నుండి దేవుని దూత దిగివచ్చింది. ఏమిటట? ఆ చీకటిలో వెలుగు ప్రకాశించింది. ప్రభువుల ప్రియులారా, ఒకసారి మన జీవితంలో ఎదురయ్యే శ్రమలను బట్టి మన పరిస్థితి కూడా అంధకారమయంగా కనబడుతూ ఉంటుంది. అగమ్య గోచరం అన్నట్టుగా ఎటు వెళ్ళాలో తెలియదు. ముందుకు అడుగు వేయడానికి అవకాశమే లేదన్నట్టుగా ఉంటుంది. అంధకారమునగా జ్ఞానము పని చేయడం లేదు, ఉన్న జ్ఞానమే పని చేయడం లేదు అన్నట్టుగా ఉంటుంది. అంధకారమనగా పాపము. ఒక్కొక్కసారి పాప కోపంలో నీవు పడి ఉన్నప్పుడు నీ జీవితం ముందుకు సాగకుండా ఉంటుంది. కానీ ప్రార్థన ఫలం ఎలా ఉన్నదంటే, అత్యాసక్తితో చేసిన ప్రార్థన ఫలం ఎలా ఉన్నదో చూస్తే అక్కడ వెలుగు ప్రకాశించిందట. వెలుగు ప్రకాశించింది అంటే వెలుగు దైవ సంబంధమైనది. అందుకే ఇప్పుడు వెలుగు దైవ సంబంధమైనది, వెలుగు జ్ఞాన సంబంధమైనది, వెలుగు నీతికి సంబంధించింది. వెలుగు ప్రకాశించింది. ప్రభువులందు ప్రియులారా, దేవుని కొరకు ప్రార్థనలై అర్పించడానికి సిద్ధముగా ఉన్న పేతురు తాను కూడా హృదయంలో ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. అలాగే అక్కడ సంఘము అత్యాసక్తితో ప్రార్థన చేయించు ఉండగా వెలుగు ప్రకాశించింది. వెలుగు పరలోక సంబంధమైన వెలుగనే మాట మనము గమనించవలసిన వారమై ఉన్నాం. మరలా చదవండి, వచ్చిన 12:7. అతని దగ్గర నిలిచాను, అతడుండిన గదిలో వెలుగు ప్రకాశించెను. దూత పేతురు ప్రక్కన తట్టి త్వరగా లెమ్మని చెప్పి అతని లేపగా సంఖ్యలు అతని చేతుల నుండి ఊడిపడెను. దేవుని మహిమ కలుగును గాక. దేనికి నెరవేర్పింది? సంఘం యొక్క ప్రార్థనకు నెరవేర్పు. ఏక మనసుతో చేసిన ప్రార్థనకు నెరవేర్పు, ప్రేమతో చేసిన ప్రార్థనకు నెరవేర్పు, భారమతో చేసిన ప్రార్థనకు నెరవేర్పు, అత్యాసక్తితో చేసిన ప్రార్థనకు నెరవేర్పు. ఏమైందట? సంఖ్యలు ఊడి. ప్రభునందు ప్రియులారా, నీ జీవితంలో కూడా ప్రతి ఒక్కరి జీవితంలో సంఖ్యలు ఉన్నాయి. దేవుని సన్నిధికి రావాలంటే సంఖ్యలు ఉన్నాయి. నా జీవితంలో ముందుకు వెళ్ళాలంటే సంఖ్యలు ఉన్నాయి. నేను అనుకున్నది సాధించాలంటే సంఖ్యలు ఉన్నాయి. సంఖ్యలు ఏం చేస్తున్నాయంటే నీ పనిని ముందుకు సాగనివ్వడం లేదు, నీ జీవితాన్ని ముందుకు సాగనివ్వడం లేదు. పేతురు యొక్క ఆశ సంఘముతో ఉండాలి, సంఘము కొరకు ప్రార్థన చేయాలి, సంఘమునకు బోధించాలి, నశించుతున్న ఆత్మలను వెదకి పట్టాలి. ఇది ఆయన పిలుపు, ఆయన పని, ఆయన ఉద్దేశం, ఆయన కోరిక. కానీ అవేమీ జరగకుండా సంఖ్యలు ఆపివేస్తున్నాయి. నీ జీవితంలో కూడా సంఖ్యలు నిన్ను కదలనివ్వడం లేదు, ముందుకు వెళ్ళనివ్వడం లేదు.
నీవు అనుకున్నది సాధించేటట్టుగా ఒక్క అడుగు ముందుకు వేద్దామన్నా, అనుకున్నది చేద్దామన్నా చేయడం లేదు. ఈ సంఖ్యలు నీ ఉన్న చోటే ఉండిపోయేటట్టుగా చేస్తున్నాయి. నేను బంధించేశాను. నీ ఆలోచనలకు బంధకాలు, నీ పనులకు బంధకాలు, నీ ఉద్దేశాలు బంధింపబడ్డాయి, నీ ఆశయాలు బంధింపబడ్డాయి, నీ ఆత్మ బంధింపబడింది అన్నట్టుగా పాపపు బంధకాలు. కానీ ప్రభువునందు ప్రియులారా, అత్యాసక్తితో ప్రార్థన చేస్తే, సంఘము అత్యాసక్తితో ప్రార్థన చేయగలిగితే, కుటుంబము అత్యాసక్తితో ప్రార్థన చేయగలిగితే, వ్యక్తిగతంగా నీవు అత్యాసక్తితో ప్రార్థన చేసుకోగలిగితే తప్పనిసరిగా ఆ బంధకం ఎలాంటిదైనా కానీ, ఎంతటి బంధకమైనా కానీ అది ఊరికనే తెగిపోతుంది. దేవుడు అలాంటి అద్భుతము నీ జీవితంలో చేయగలడు. ఈ దినం దేవుని సన్నిధిలోనికి ఏ ఉద్దేశము కలిగి వచ్చావో, ఏ బంధకములు తొలగిపోవాలని ఆశించి వచ్చావో, ఏ బంధకములు తొలగిపోవాలని దైవ ధ్యానములో కన్నీళ్లు విడిచి ప్రార్థన చేస్తున్నావు, ఆ బంధకములు తప్పక తొలగించగలిగిన దేవుడు మనకున్నాడు. సర్వశక్తిమంతుడు మనకున్నాడు. అందుకే ఇప్పుడు సంఘము ఎవరిని ఆశ్రయించలేదు, ఆయననే ఆశ్రయించింది, ఆయననే వేడుకుంది. ప్రభువా, మేమైతే ఆ బంధకాలు తెంపలేము, తొలగించలేము, నీవు మాత్రమే ఆ పని చేయగలవని అత్యాసక్తితో ప్రార్థన చేసింది, కన్నీళ్లు విడిచి ప్రార్థన చేసింది. ప్రభువునందు ప్రియులారా, నీవు నేను మన కొరకు మనం ఎన్ని ప్రార్థనలైనా చేసుకోవచ్చు, కానీ ఇతరుల కొరకు నువ్వు చేసిన ప్రార్థన నీకు మేలు చేకూర్చేదానిగా ఉంటుంది. ఇతరులకు మేలు చేకూరుస్తుంది, నీకు మేలు చేకూరుస్తుంది. అందుకే శ్రమలో ఉన్నాడు యోబు. శ్రమలో ఉండి తన కొరకు తాను ప్రార్థన చేసుకోవడం కంటే తన స్నేహితుల కొరకు ప్రార్థన చేశాడట. అందుకే ఇప్పుడు దేవుడు రెట్టింపు ఆశీర్వాదం ఇచ్చాడు. అలాగనే నీవు కూడా ఇతరుల కొరకు ప్రార్థన చేయబద్దుడు అయి ఉన్నావు. అది నీవు గమనించాలి. అందుకే ఇప్పుడు సంఘము అత్యాసక్తితో ప్రార్థన చేస్తే సంఖ్యలు ఎవరు తెంచలేని సంఖ్యలు, ఎవరు తొలగించలేని సంఖ్యలు ఊడిపడినట్టుగా కనబడుచున్నది. పౌలు శీలల విషయంలో కూడా ఇలాంటి అద్భుతమే జరిగింది. సంఖ్యలు తొలగింపబడ్డాయి, వారు దేవుని స్తుతిస్తూ ఉన్నారు, వారి స్థితి మార్చబడింది, సంఖ్యలు తొలగించబడ్డాయనే మాట మనం గమనించాలి. అలాగనే మనం చూసినట్లయితే అదే అధ్యాయంలో అపోస్తుల కార్యములు 12వ అధ్యాయం 10వ వచనం చూద్దాం. మొదటి కావలి రెండవ కావలిని దాటి పట్టణమునకు పోవు ఇనుప గవని యొద్దకు వచ్చినప్పుడు దానంతట అదే వారికి తెరుచుకొనెను. ఇప్పుడు బంధకాలు తొలగిపోయాయి. అక్కడ నుండి చెరసాల ఎలా ఉంటుందంటే, చెరసాలలో ఉన్న ఖైదీలు ఎవరు తప్పించుకోవడానికి అవకాశం లేకుండా, ఒకవేళ లోపల గదిలో ఉన్న సంఖ్యలను తొలగించుకున్నా అక్కడ నుండి బయట గదిలోనికి రావాలి, బయట గదిలోనికి వచ్చిన ఇంకా బయట ఆవరణలోనికి రావాలి. అక్కడ ఇనుప గవని ఉన్నది. ఇనుప గవని అంటే దీనిని ఎవరు బంధన చేయలేరు, దీనిని ఎవరు తొలగించలేరు. అధికారం కలిగిన వారు తప్ప ఇంకెవరూ దానిని తొలగించలేరు, ఎవరు దాని నుండి బయటకు వెళ్ళలేరు. మన జీవితాల్లో కూడా ఒక్కొక్కసారి సంఖ్యలు తొలగిపోవడం సులువు కావచ్చేమో, కానీ ఇది జరగని కార్యం అండి. ఇశ్రాయేలీయులు ఎర్ర సముద్రం ముందు నిలువబడ్డారు. ఎర్ర సముద్రము ఇనుప గవిని వంటిది. సముద్రాన్ని ఎవరు జయించగలరు? సముద్రాన్ని దాటి ఏ నరుడు వెళ్ళగలడు? ఏ సాధనం లేకుండా ఎలా దాటి వెళ్ళగలడు? ఇది అసాధ్యము, ఇది అసాధ్యము. నీ జీవితంలో కూడా ఉన్నాయి అలాంటివి. నేను కోరుతున్నాను కానీ, అనుకుంటున్నాను కానీ, ఇదైతే అసాధ్యము. జకర్యా ఎలిజబెతుల గురించి అనుకున్నాం కదా, అబ్రహాము సారాలను జ్ఞాపకం చేసుకోండి, అసాధ్యము. అందుకే సారా భక్తి పర్వాలేదు, కానీ ఆ మాట వినగానే నవ్వుకుందట. ఎందుకంటే ఇది ఇనుప గవని, ఇది అసాధ్యము. ఎర్ర సముద్రము అసాధ్యము, దానిని దాటి వెళ్ళడము అసాధ్యము. మరణము దానిని జయించడము అసాధ్యము. ఇలాంటివి మన జీవితాల్లో ఉన్నాయి. నేను కోరుతున్నాను కానండి, నాకెక్కడ సాధ్యం అవుతుందండి? ఇనుప గవనులు ఉన్నాయి, ఆ కవిని దాటి నేను వెళ్ళలేను అని అనుకుంటున్నావేమో, కానీ
నువ్వు అత్యాసక్తితో ప్రార్థన చేయగలిగితే, అత్యాసక్తితో ప్రార్థన చేయగలిగితే, నా భర్తకు కొన్ని సంవత్సరములుగా నేను చెబుతున్నాను, మారడండి కాదు ఇనుప కవిని అన్నట్టుగా, ఇక మార్పు చెందరు, కఠినమైన మనసు అయిపోయిందండి. ఎవరు చెప్పినా ఇక వెళ్ళరండి, ఎవరు చెప్పినా వెళ్ళరండి అనేవారు ఉన్నారు. ప్రభువునందు ప్రియులారా, కానీ దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. నువ్వు ప్రార్థన చేయగలిగితే, విశ్వాసంతో ప్రార్థన చేయగలిగితే తప్పక దేవుడు దానికి నెరవేర్పునిస్తాడు. అందుకే ఇనుప గవిని, అసాధ్యమైనది జరిగింది అక్కడ. ఇనుప గవిని తెరుచుకున్నాను, ఇనుప గవిని తెరుచుకున్నదట. అలాగే 14వ వచనం చదవండి. అతడు తలవాకి తలుపు తట్టుచుండగా రోదే అను ఒక చిన్నది ఆలకించుటకు వచ్చెను. ఆమె పేతురు స్వరం గుర్తుపట్టి సంతోషము చేత తలుపు తీయక లోపలికి పరిగెత్తుకొని పోయి పేతురు తలుపు దగ్గర నిలుచున్నాడని తెలుపెను. దేవుని మహిమ కలుగును గాక. అమ్మ ఎవరు చెప్పలేకపోతున్నారండి? ఇంకా గట్టిగా చెప్పలేరా? ఇంకా శక్తి లేదంటారా? దేవుడు అద్భుతం చేయలేదా? దేవుడు మీ జీవితంలో అద్భుతం చేస్తాడనే విశ్వాసం లేదా? ఉన్నవారు గట్టిగా చెప్పండి. మీ జీవితాల్లో ఇనుప గవనులు దేవుడు తొలగిస్తాడనేవారు దేవుని నామమునకు మహిమ కలుగునట్లుగా గట్టిగా చెప్పండి, దేవుని మహిమ కలుగును గాక. సంఘము అతి ఆసక్తితో ప్రార్థన చేసింది. ఇప్పుడు ఆ సంఘము ముందుగా ఒక చిన్నది వచ్చింది, అందరూ ప్రార్థన చేస్తున్నారు. ఆ చిన్నది తలుపు తడుచు ఉన్నారు. ఎవరెవరు వచ్చి పేతురు స్వరమును గుర్తుపట్టి సంతోషంతో పరిగెత్తుకుని వెళ్ళి చెబుతూ ఉంది, మన ప్రార్థనకు నెరవేర్పు వచ్చేసింది. ప్రభునందు ప్రియులారా, నువ్వు ఎంత వేదనతో ప్రార్థన చేస్తావు, ఎంత రోదనము చేస్తావు, ఎన్ని కన్నీళ్లు విడుస్తావు, అంతటి సంతోషము దేవుడు నీకు కలుగు చేస్తాడు. ఇప్పుడు సంఘములకు సంతోషం, సంఘములకు సంతోషం. సంఘమంతా కలిసి ప్రార్థన చేస్తూ ఉంది, అత్యాసక్తితో ప్రార్థన చేస్తూ ఉన్నది. ప్రభువా, మా కొరకు మేము ఏమి చేసుకోలేము, మా సంఘ కాపరి మేము కాపాడుకోలేము, నీవే కాపాడాలి అని దేవుని సహాయం కోరి ప్రార్థన చేయొచ్చు ఉండగా ఇక్కడ ప్రార్థన కొనసాగుతూ ఉన్నది. అక్కడ దేవుని దూత దిగివచ్చేసింది. దానికి ముందు పరలోకము తెరవబడింది. దేవుని దూత దిగివచ్చేసింది, వెలుగు ప్రకాశించింది, సంఖ్యలు తొలగిపోయాయి, ఇనుప గవిని తెరవబడింది. ప్రార్థనలో ఉండగానే అక్కడ నెరవేర్పు జరిగిపోతుంది. ఇప్పుడు పేతురు వీరున్న చోటికి వచ్చి తలుపు తట్టి మాట్లాడుచు ఉండగా ఆ సంఘమునకు సంతోషము కలుగుచు ఉన్నది. ప్రభునందు ప్రియులారా, నీ జీవితంలో కూడా, నీ సంఘములో కూడా, నీ కుటుంబంలో కూడా ఇటువంటి సంతోషం, ఇనుప గవులు తొలగిపోయాయని, సంఖ్యలు తొలగిపోయాయని, అసాధ్యమైనది జరిగిందని సంతోషం నీ జీవితంలో కలగాలంటే, ఇటువంటి నిజమైన సంతోషం నీ జీవితంలో నువ్వు పొందుకోవాలంటే నువ్వు కూడా కన్నీళ్ళ ప్రార్థన చేయాలి, అత్యాసక్తితో ప్రార్థన చేయాలి, పట్టుదల కలిగిన ప్రార్థన చేయాలి. నీవు నన్ను దీవిస్తేనే కానీ నేను నిన్ను విడువను అనే ప్రార్థన నీవు చేయాలి. నెరవేర్పు కలిగే వరకు ప్రార్థన చేయాలి. నీ కన్నీళ్లు తొలగిపోయి నీలో నుండి ఆనంద బాష్పములు వచ్చే వరకు నీ ప్రార్థన పట్టు విడవకూడదు, ప్రార్థన చేస్తూనే ఉండాలి. అలా నీవు చేయగలిగితే, ఇదిగో ఆది క్రైస్తవ సంఘము పేతురు కొరకు ప్రార్థన చేసింది, పేతురు కొరకు అత్యాసక్తితో ప్రార్థన చేసింది. కడకు సంఘమునకు సంతోషము కలిగింది. అలాగే 18వ వచనం చదవండి. తెల్లవారుగానే పేతురు ఏమాయనో అని సైనికులలో కలిగిన గలిబిలి ఎంతంతా కాదు. సంఘమునకు సంతోషము కలిగింది. అపవాదికి ఏం కలిగిందట? శత్రువుకి ఏం కలిగిందట? గలిబిలి కలిగింది. శత్రువు ఏమనుకున్నాడు? ఇక సువార్తను ఆపేయాలనుకున్నాడు, సంఘం అనేది లేకుండా చేయాలనుకున్నాడు, సంఘమును ఇబ్బంది పెట్టాలనుకున్నాడు. ఈ దినాల్లో కూడా క్రైస్తవ సంఘము ఎదుర్కొన్న శ్రమలు ఎవరు ఎదుర్కోలేదు. ఎలాగైనా క్రైస్తవ సంఘం అనేది ఉండకూడదని, బైబిల్ అనేది ఉండకూడదని, దేవుని
పని ముందుకు వెళ్ళకూడదని అపవాది ఎన్నో విధములుగా ప్రయత్నం చేస్తూనే ఉంటాడు, ఎన్నో విధములుగా ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. కానీ ఎప్పటికైనా దేవుని సేవకులదే విజయం, నమ్మకంగా దేవుని సేవ చేసిన వారిదే విజయం, బలముగా దేవుని సేవ చేసుకుంటూ సాగిపోతున్న వారిదే విజయము, క్రమమును పాటించిన వారిదే విజయము, ప్రార్థన పరులదే విజయం. ప్రభునందు ప్రియులారా, సంఘము లేకుండా చేయాలి. ఏ రోజు ఉద్దేశం ఏమిటంటే సంఘం అనేది ఉండకూడదు ఇక, క్రైస్తవ సంఘం అనేది ఉండకూడదు ఇక. రష్యా దేశంలో బైబిల్ అనేది ఇక ఉండకూడదు, బైబిల్ అనేది ఇక ఈ దేశంలో ఉండకూడదు అని ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకుని ఒక సభలో వారు నిర్ణయించుకుని దాని కొరకు ఎంతో ప్రయత్నం చేశారట. కొంతకాలమునకు అదే బిల్డింగ్లో బైబిల్ సొసైటీ ఆఫ్ రష్యా ఏర్పడింది. దేవుని మహిమ కలుగును గాక. అందుకే ఎక్కడ అపవాది ప్రయత్నం చేస్తున్నాడు, ఎక్కడ నిన్ను బాధ పెట్టాలనుకుంటున్నాడు, అక్కడే నీకు విజయం, అక్కడే సంతోషం, అక్కడే ఆనందం, అక్కడే దేవుని బట్టి అతిశయము దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. కానీ దాని కొరకు దేవుడు కోరుకొనుచున్నది అత్యాసక్తితో ప్రార్థన. అది నీ కుటుంబము కావచ్చు, నీ సంఘము కావచ్చు, నీ వ్యక్తిగత జీవితము కావచ్చు. నువ్వు అత్యాసక్తితో ప్రార్థన చేయగలిగితే, నెరవేర్పు వచ్చే వరకు బలమైన ప్రార్థన చేయగలిగితే, ఏక మనస్సుతో నువ్వు ప్రార్థన చేయగలిగితే, అందుకే నేను అంటాను, అందరూ కలిసి ప్రార్థన చేస్తారు సంఘంలో. ప్రార్థన అయిపోయిన తర్వాత వారు అలాంటి వారు, మీరు లాంటి వారు అన్నారనుకోండి, అది ఏక మనసు అవుతుందంటారా? అవును. ఏక మనసు అంటే ఏమిటి? ఒకరినొకరు క్షమించుకోగలగాలి, ఒకరిని ఒకరు నిజముగా దైవ సంబంధమైన ప్రేమతో ప్రేమించాలి, అప్పుడే ఏక మనసు. అలాంటి ఏక మనస్సు లేకపోవడాన్ని బట్టి సంఘము చేసే ప్రార్థనలకు నెరవేర్పు ఉండడం లేదు. అందుకే ప్రభువుల ప్రియులారా, ఈ సంఘమైతే, ఆది క్రైస్తవ సంఘమైతే అత్యాసక్తితో ప్రార్థన చేసింది. ఆ ప్రార్థనకు ప్రతిఫలముగా పరలోకము తెరవబడింది, దేవదూత దిగి వచ్చింది, వెలుగు ప్రకాశించింది, సంఖ్యలు తొలగించబడ్డాయి, ఇనుప కవిని తొలగించబడింది, సంగమునకు సంతోషము కలిగింది, అపవాదికి అవమానము కలిగింది. అట్టి కార్యము మన జీవితంలో, మన కుటుంబంలో, మన సంఘంలో, మన మరణాత మహిమ సొంత స్థాయిలో జరగనున్న బైబిల్ మిషన్ మహాసభలలో దేవుడు జరిగించి మహిమ పొందును గాక. ఆమేన్.